హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో మనకు తెలిసిందే గత 2-3 రోజులుగా ఈ నా అన్వేష్ గాడు చెత్త మాట్లాడినందుకు ఆన్లైన్లో మొత్తము వాన్ని బూతులు తిడుతున్నారు జనాలు. ముఖ్యంగా హిందువులు వానికి వ్యతిరేకంగా ఆన్లైన్లో ఎప్పుడు లేని విధంగా, అంటే మేము ఇన్ఫ్లుయెన్సర్లము, మేమేం చెప్తే అది నడుస్తుంది అనే చెత్త ఆలోచనలతో చెత్త మాటలు మాట్లాడే చాలామంది మీద ఇంత వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు హిందూ యువత అట్లా లేదు. ఎప్పుడు లేనంతగా నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్కి ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో అమ్మనా బూతులు తిడుతున్నారు. అంటే వెంటనే అన్వేష్ని అరెస్ట్ చేయండి అంటున్నారు. వీని క్షమాపణలు ఇప్పుడు ఎవరు అడుగుతలేరు. ప్రస్తుతం అన్వేష్ థాయిలాండ్లో ఉన్నాడు. సో భారత ప్రభుత్వానికి అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకి జనాలు ఏమడుగుతారు అంటే వెంటనే అన్వేష్ని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి జైల్లో వేయండి అంటున్నారు. ఎందుకంటే అన్వేష్ మాట్లాడిన మాటలు అట్లాంటివి. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చేసరికి అర్థం కాలే, ఇంకా అన్వేష్కి ఏం చేయాలో అర్థమవుతలే. అందుకే వాడు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు క్షమాపణలు చెప్తూ, మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేసిండు క్షమాపణ చెప్తూ. అంటే తప్పు చేస్తాం, తప్పులు చేసిన తర్వాత క్షమాపణలు చెప్తే హిందువులు పిచ్చోళ్ళు కాదు, ఇక్కడ భారతీయులు పిచ్చోళ్ళు కాదు, తప్పనిసరి తాట తీస్తారు, రెడీగా ఉన్నారు తాట తీయడానికి. సో అది అర్థమైపోయింది. అందుకే వాడు క్షమాపణ చెప్పిండు. మళ్ళీ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో ఏందో చూసి ఆ వీడియోకి కౌంటర్ ఇద్దాం. ఆ వీడియోలో వాడు చెప్పిన మాటలకి కౌంటర్ ఇద్దాం. నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను. జరిగింది నిజం. వీడు మాట్లాడింది ఏంది అనేది మనం అంతా విన్నాం. మళ్ళీ వీడు ఏమంటున్నాడు, ఎలా పోర్ట్రేట్ చేసిండు అని మళ్ళీ చెప్తున్నాడు మనకంటే. వీడు ఇట్లాంటి విషయాలు చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. మనోళ్ళకే కొంచెం పిచ్చి కాబట్టి ఏది పడితే అది నమ్ముతారు కాబట్టి వీడిని నమ్ముతున్నారు. ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడతారు. నోటుకి అదుపు ఏముండదు, పిచ్చి పిచ్చిగా. అంటే ఫస్ట్ బూతులతోటే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరినైనా టార్గెట్ చేయాలంటే స్టార్ట్ చేసేది ఏంది తెలుసా? బూతులు, అమ్మనా బూతులు, పదాలు, అది ఇది మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు శుద్ధపూసలాక నేను మాట్లాడింది ఒకటి, దాన్ని వీళ్ళు మార్చింది ఒకటి. ఎట్లా మార్చిర్రు అని చెప్తా వినండి అంటున్నాడు. సో ఏం చెప్తాడు చెప్పరా భయ్? చెప్తాను. ఒక హిందువుగా వినాయకుడిని, భగవద్గీతని పట్టుకొని గత అడిచిన 6 సంవత్సరాలు న్యాయం ధర్మం అనే అస్త్రాలతో ప్రపంచం తిరుగుతుంటే అలా టోన్ని ఒక హిందువుగా భగవద్గీత పట్టుకున్నాడంట, వినాయకుడిని పట్టుకున్నాడంట. ఒక హిందువుగా అంటే వీనికి నేను హిందువుని అని చెప్పుకోవాల్సిన అవసరం ఎట్లా వచ్చింది? హిందువులను తిట్టిండు కాబట్టి, హిందువులని అమ్మనాభూతులు తిట్టిండు కాబట్టి. భారతదేశంలో గత 2 ఏళ్లలో 60,000 రేపులు హిందువులు చేసిండంటే వీడు. అంతే కదా. ఒకవేళ వీడు కరెక్ట్ పర్సన్ అయితే నేను హిందువుగా అని చెప్పుకునే అవసరం లేకుంటుండే. కానీ వీడు హిందూ కాదు అని అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేసిండు మనకి. అండ్ ఏమంటాడు, హిందువుల కన్నా క్రిస్టియన్స్ మేల్ అంటాడు, క్రిస్టియన్స్లో అమ్మాయిలు సేఫ్ ఉన్నారంటాడు. మరి అట్లాంటి వాడు వీడు హిందూ అని మనం ఎట్లా అనుకుంటాము చెప్పరా? హిందువు కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేసి ఎన్నో చేశాను. మేమెవర్రా నీ మతం మార్చనికే? నువ్వే కదరా అట్లా బిహేవ్ చేసింది. అంటే నీవు వీడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి హిందువులను టార్గెట్ చేస్తేనే కదా మనం అట్లా వీడిని టార్గెట్ చేసింది. అంటే బేసిక్గా హిందువులు ఎప్పుడు ఎవరి మీద రియాక్ట్ గారు. మనకు తెలుసు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా హైదరాబాద్ ఒక ఎంపీ ఉన్నాడు. ఆయన 15 నిమిషాలు మీరు పోలీసులను తప్పియండి, మేము అంటే ఎంతమంది చంపేస్తామో మీరు చూస్తారు అనే లెక్కలు ఆయన మాట్లాడాడు. అట్లాంటూనే ఏం చేయలేదు. నిన్నెందుకు హిందువుగా కాకుండా నేను హిందువుని కాకుండా వీళ్ళు అట్లా క్రియేట్ చేస్తురంటో అంత లేదు. కానీ చెప్పరా, నేను మాట్లాడుతున్నది స్త్రీ స్వేచ్ఛ. గడిచిన 2 సంవత్సరాల్లో 60,000 రేపులు జరిగాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, చీరలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో 60,000 రేపులు 60,000 రేపులు అంటున్నాడు. చూపిరా, ప్రూవ్ చూపి. అంటే నువ్వు అనేది భారతదేశం మొత్తము హిందువులు, వీడు అంటున్నారు అదే కదా, లాస్ట్ టైం అదే కదా, హిందువులు 60,000 రేపులు చేసిండు అంటున్నాడు. హిందువులు అదే చూపి. హిందువులు 60,000 రేపులు ఇండియాలో చెప్పిండు. ఆ ప్రూఫ్ పెట్టు. ప్రూఫ్ లేకుండా పిచ్చోన్లాగా ఎందుకు మాట్లాడతావు? దానికోసం మాట్లాడితే సమాధానం లేకపోయేసరికి
నేను సీతమ్మ వారిని ఏదో అన్నానని చెప్పి పోర్ట్రేట్ చేసి అరే వేసేసారు. పిచ్చి ముండవాడక, నువ్వు సీతమ్మ వారిని తిట్టినావు కాబట్టే చెప్పిర్రు. ఒకసారి ఆ వీడియో చూడు, ఈ వీడియో ఉంటుంది చూడండి. నిన్ను పోర్ట్రే చేసే అవసరం ఎవరికి లేదు, ఎవడు ఖాళీగా కూర్చోలేడా, అందరూ బిజీగా ఉన్నారు. ఎప్పుడైతే నీ అట్లాంటి కుక్కలు సీతమ్మ వారిని, ద్రౌపదీదేవిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది కాబట్టే సామాన్య ప్రజలకు కూడా మండింది. కాబట్టే సామాన్య ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. వీడు అసలు ఎప్పుడు ఇట్లాంటి వీడియోలు చేయలే, క్షమించమని సారీ చెప్పమని వీడియోలు ఎప్పుడు చేయలే. వీడు ఎందుకు చేసింది ఇప్పుడు అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉస్కాకయ్యారు అంటే వీడు చెప్పుకుంటాడు కదా, నేను తోపు ట్రావెలర్ని, నాకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని. ఆ యూట్యూబ్ నుంచి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పోయేసరికి పడ్డది. కాబట్టి వీడు ఇప్పుడు క్షమాపణ అని చెప్తున్నాడు, లేకపోతే ఎప్పుడు చెప్పేటోడు కాదు వీడు. చెప్పరా అసలు ఏం జరిగింది? నేను అమ్మా నాన్నలు కంబోడియా నుంచి వెళ్ళిపోయారు. సో నేను ఎప్పటిలాగా బ్యాంకాక్ వచ్చాను, థాయిలాండ్ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆటగాళ్ళ సంబరాలు, న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటాను. నాకు తెలుసురా, నువ్వు థాయిలాండ్లో ఉన్నావు, థాయిలాండ్లో ఎందుకు ఉన్నావు అని అందరికీ తెలుసు. ఇక్కడ హిందువులు పిచ్చోళ్ళు కాదు, థాయిలాండ్లో నీకు అన్నీ కదా, అంతే కదా. అందుకే మొన్న ఒకటి ఫోన్ కాల్ రీక్ అయింది, ఏంటంటే 14 ఇయర్స్ అమ్మాయిని కూడా ఇది చేసిన అంటున్నావు. యాక్చువల్గా వీని మీద పోక్సో చట్టం ఉంటుందండి, పోక్సో చట్టం కేసు పెట్టొచ్చింది మీద. ఎందుకంటే వీడేం చేసిండు, 14 ఇయర్స్ అమ్మాయిని నేను వాడుకున్నా అని చెప్పి వీడే ఒక ఫోన్ కాల్ లీక్ అయింది. సో నువ్వు ఇండియాకి వస్తే నీకు పోక్సో చట్టం కూడా ఉంది. అండ్ నేను సజ్జనార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు ఎన్నతోటి ఒకటి ఆన్లైన్లో ఒకటి లైవ్ చేసారు అప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన. సో అప్పుడు నిజంగా మీరు వీడిని శుద్ధపూస అనుకున్నట్టున్నారు మేబీ, అందుకే ఎవ్వరు లేనట్లు వీనితోటి మీరు ఒక లైవ్ చేసారు. సో మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వీడు హిందువులని అవమానించిండు, సీతమ్మ తల్లిని అవమానించిండు. సో మీ దగ్గరికి ఆ వీడియో చేరింది అనుకుంటున్నా, మీరు ఏం చేస్తారో అది చేయండి. వీడిని తప్పనిసరి వీని మీద యాక్షన్ తీసుకోండి. దానికోసం నేను వచ్చాను. వచ్చి రాగానే నాకు ఒక వీడియో వచ్చింది, శివాజీ గారు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి, సామాన్లు కనబడుతున్నాయి, ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే, ఆయన అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుట్టడం. ఇప్పుడు సినిమా అవరా పిచ్చి ముండవాడుక, మాకు తెలిసి అది ఆయన మాట్లాడింది తప్పు, మాట్లాడటోళ్ళు దాన్ని ఖండించుర్రు కూడా. నువ్వు ఒక్కడే శుద్ధపూసో కాదు, పతివ్రతవు కాదు, కానీ నువ్వు రియాక్ట్ అయిన విధానం ఏంది అది చెప్పు. శివాజీ గారు తప్పు చేసిర్రు, మేము ఖండించినాం, ఆయన కూడా క్షమాపణ చెప్పిండు. మరి నువ్వేంద్రా, నువ్వు మాట్లాడే మాటలారా ఒక మనిషిని అంత అంటే పేరుకు ముందు లకారం, పేరు తర్వాత లకారం, పిచ్చగా. ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగ్, ఐటమ్ సాంగులు అన్నీ. ఆయన ఇప్పుడు ఆమె చిన్నపిల్లడా అనడానికి నాకన్నా ముసలోడు. ఆయన వచ్చి ఇలా అనడం చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్, ఎక్స్పోజింగ్. ఇప్పుడు పౌరాణికాలు తీసేటప్పుడు చీరలు కట్టుకుంటారు, లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు. సో సామాను అనే పదం. అరే పిచ్చి ముండవాడక, సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్స్పోజింగ్ అవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ ఆయన సినిమాలో చేయొద్దని చెప్పలే. ఆయన ఇట్లాంటి స్టేజ్లోకి వచ్చినప్పుడు, ఇట్లాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకోండి అన్నాడు. వీని మిడిమిడి జ్ఞానము వీంది. యాక్చువల్గా శివాజీ గారు మాట్లాడిన మాటలకి మేము ఖండించినాం, కానీ ఆయన ఏమన్నాడంటే ప్రతి ఈవెంట్కి ఒక డెకోరం ఉంటుంది, సభా మర్యాదలు ఉంటాయి, మీరు సినిమాలో దాని గురించి మాట్లాడలే. ఆయన బయటికి వచ్చినప్పుడు, ఇట్లాంటి ఈవెంట్లకు వచ్చినప్పుడు, మొన్న నిధి అగర్వాల్ కూడా పాపం ఇట్లనే ఇబ్బంది పడ్డది అమ్మాయి అని ఆయన అది చెప్పిండు. కానీ సినిమాలో మాకు తెలియదా సినిమాలు ఎట్లా చూడాలి, లేకపోతే బయట సమాజం ఎట్లుంటుంది? నువ్వే చెప్పరా, నువ్వు పెద్ద మోతేపారు, చెప్పు. నువ్వు వాడడం అనేది నాకు తప్పు అనిపించింది. ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని, నేనేమైనా చెప్పానా చీర కట్టుకోమని? అమ్మ కొట్టుకుంది కదా. మనలో పాపం వీని వల్ల వీళ్ళ అమ్మని తిడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మన ప్రాబ్లం వీనితోటి, ఈ దొంగన కొడుకుతోటి ప్రాబ్లం. వాళ్ళ మదర్ ఏం చేసింది, వాళ్ళ మదర్ని నిజంగా చాలామంది బూతులు తిడుతున్నారు, ఇట్లాంటి కొడుకును అన్నావు, నువ్వేం తల్లి, అది ఇదని. దయచేసి అవి ఆపండి. మన ప్రాబ్లం ఎవరితోటో వానితోటే డీల్ చేసుకోవాలి మనం, అంతేగాని పాపం వాళ్ళ మదర్ ఏం చేసింది మళ్ళీ చెప్తున్నాడు సిగ్గు లేకుండా, వాళ్ళ మదర్ చీర కట్టుకొని వచ్చింది అని తెలుసు.
భారత నారి అంటేనే చీరకు ప్రతిరూపం. ఈ పిచ్చి నా కొడుకుకు తెలియదు అది. ఏదో బయట తిరుగుతున్నాడు కదా, ఇండియాలో లేడు, బయట తిరుగుతున్నాడు కుక్కలాగా. ఇండియాకి రాడు, ఎందుకంటే ఇండియాకి వస్తే తోముతారు కదా. ఇప్పుడు మనోడు చేసిన పెంట మామూలుది కాదు కదా. ఇండియాకి రాడు, సస్తే రాడు. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు, అదే ఏదో వీడియో వైరల్ అవుతుంది. నేను పెళ్ళి చేసుకుంటే నా చిన్న కూతురు ఉంటే ఆ కూతుర్ని కూడా ఇండియాలో రేప్ చేస్తానంటాడు ఈ పిచ్చి మునవాడుకు. నాకు కూడా లా తోటి తిట్టాలనిపిస్తుంది, బేకార్ మునాగుడుకు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళా సమాజానికి ఉద్ధరించడానికేనంట ఈయన మొత్తం సమాజం మీదే పోరాడతాడంట. కానీ మాట్లాడు, ఏం చెప్పక్కర్లేదు ఆడవాళ్ళకి, నువ్వే మనమేమో చెప్పడానికి. వాళ్ళ ఇప్పుడు ఎన్నో తరాల నుంచి వాళ్ళ మీద ఎన్నో అగాత్యాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నావా. ఇప్పుడు ఈ 60,000 రేపులు ఎందుకు చేశారా అంటే, అరే పిచ్చి మునవాడుక, తెలుసు ముందు నుంచి ఇట్లాంటి ఆచారాలు ఉన్నాయని తెలుసు, కానీ మన పెద్దలు చెప్పిన ప్రతి మాట పాటించి అతి సహగమనం నుంచి ఇప్పుడు ఏ సమాజంలో ఉన్నాం? స్త్రీ పురుషుడు ఇద్దరు ఈక్వలు అనే సమాజంలో మనం ఉన్నాం. కానీ నువ్వు అదే వేరే కమ్యూనిటీలో తీసుకో, ముస్లింలలో తీసుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం నోరు లేపి మాట్లాడతారా వాళ్ళు? మళ్ళీ హిందువుల గురించి మాట్లాడతావు పిచ్చగా, కామన్ సెన్స్ లేదు. సమాధానం లేకపోగా నన్ను నేనే నేను వదిలే ప్రసక్తే లేదు. ప్రతిసారి జరిగిన రేపల్లా నేను ఒక బాధ్యత ఒక భారతీయుడుగా నేను రేపుల మీద స్పందిస్తాను. తప్పు అలా చేయకూడదు ఆడవాళ్ళని. కానీ నేనే ఒక రేపిస్ట్ గాను, నేనే ఒక ఇదిలాగా ఎలా తప్పు. ఏ కర్ర నగ్గుంటే ఆ కర్ర కాదు, తప్పు కాదు. ఎందుకంటే ఆటగాడు అని నువ్వే కదా చెత్త వీడియోలు చేసినావు. నీ యూట్యూబ్లో చూసుకో, వీడియోలు ఉంటాయిగా పాతాయి. మతిమరుపు ఏమన్నా ఉందా? తిరిగి పిచ్చేమో లేచిందా? మొన్న నీదే ఒక ఆడియో వైరల్ అవుతుంది. అంటే నువ్వే కదా 14 years అమ్మాయికి పైసలు ఇచ్చి ఇది చేసిన అన్నావు. అది ఏం మాట్లాడుతున్నాడండి వీడు? నాకు అర్థం కాదు. బ్రెయిన్ దొబ్బినట్టుంది. మన హిందువులు ఇచ్చిన షాక్కి కోలుకుంటలేడు. బిడ్డకు 1,00,000 సబ్స్క్రైబర్స్ పడిపోయేసరికి గిల్లగిల్ల కొట్టుకుంటుండే. ఎందుకంటే నేను బతికిదే కదా, దీనికన్నా వేరేది లేదు. వీడు చెప్తున్నాడు నేను మస్తు సంపాదించుకున్నది అని. మరి ఎందుకురా నువ్వు సారీ చెప్తున్నావు? నేను న్యాయం ధర్మం పట్టుకొని ఉంటాను. దేశాన్ని మార్చడం ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను, నాకు ఇంకేం పని లేదు. దేశాన్ని ఉద్ధరించడమే పని. అవన్నీ కాదు, నేను వదలలేను. నువ్వు వీడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. అరే పిచ్చి ముండవాడుక, నోటిదులా తగ్గించుకోకముందు నువ్వెవడు ఆ దేశాన్ని ఉద్ధరించనీకే? ప్రభుత్వాలు లేదా? భారతదేశంలో ప్రభుత్వం లేదా? రాజకీయ నాయకులు లేరా? ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా? సిస్టమ్ లేదా? ప్రజాస్వామ్యంలో కొన్ని లోపాలు ఉంటాయి. పోతూ ఓవర్కమ్ అయితే ప్రతిదీ వీడొచ్చి ఉద్ధరిస్తాడంట. వీడు దారా ఉద్ధరితూ నువ్వు వచ్చి ఇండియాకి వచ్చి ఉద్ధరి. ఆ తర్వాత ఈయన అన్నాడు, ఈయన సినిమా ప్రమోషన్ కోసం చేసిన రాజకీయం. అందరికీ తెలుసు శివాజీ గారు ఎందుకు చేశారని. ఆ సినిమా ఆయనకి తెలీదా ఇదంతా అవుతుందని? అందులోనూ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చాడు. అది తెలీదా రాజకీయం అవుతుంది? అందులో రాజకీయాలు ఉండి వచ్చాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి జనం ఏం చేస్తే అవుతారో తెలిసి నువ్వు ఆ మాట అనడం అనేది తప్పు. పోనీ అని అవురా భయ్, ఆయన కావాలని అన్నాడు. మరి నువ్వెందుకురా రియాక్ట్ అయినావు? ఆయన పెంట తిన్నికే రియాక్ట్ అయినావా? అంటే ఆయన పిచ్చోడు అనుకొని వదిలేయచ్చు కదా. నువ్వు దాన్ని ఆసరాగా తీసుకొని నీ ఛానల్ పడిపోయింది మొత్తం. ఫ్రెండ్స్, నీ ఛానల్ మొత్తం పడిపోయింది. వీనికి అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు ఏదో ఒకటి ఇట్లాంటి ఇష్యూ, ఇది వైరల్ కంటెంట్, ఈ కంటెంట్ చేయాలి, సమాజంలో కొందరు మనోభావాలను రెచ్చగొట్టి మళ్ళీ వీడు పబ్బం పోసుకోవాలి అనేదే వీని మెయిన్ ఫండా. వీనికి తెలుసు. మళ్ళీ వీడే అంటున్నాడు శివాజీ గారు రాజకీయంలో ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళిర్రు, ఇంకా సమాజం గురించి ఆయనకు తెలుసు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే అల్లరైతుందని తెలుసు. ఆయనకు కౌంటర్ ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ లాజిక్ ఆలోచించండి మీరు. ఊరుకుంటావా? తప్పు కాకుండా అదేదో తప్పు కాదు అన్నట్లు మళ్ళీ సమర్థించుకోవడం అనేది ఇంకా నచ్చలేదు. అది దాన్ని తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, ప్రాబ్లమ్ సాల్వ్. ఇంకా నువ్వు ఎప్పుడు వెనక్కి తీసుకున్నావురా కుక్క? సరే ఆయన అనుకోండి, ఆయన నెక్స్ట్ డేనే, ఆ రోజు నైటే అనుకుంటా ఆయన సారీ అని క్షమాపణ వీడియో రిలీజ్ చేసిండు. ఈ కుక్క ఎప్పుడు వెనక్కి తీసుకున్నాడు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మనలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేసినాక 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దిగినాక యూట్యూబ్లో
అట్లాగే ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది అన్ఫాలో అయినాక వీనికి జ్ఞానోదయం అయ్యి వీడు క్షమాపణ చెప్పిండు. అంతే కదా, వీడు చెప్పలే కదా. నేను నోరు జారినా నాకే బాగాలేదు అంటే నాకే బాగా అనిపిస్తలేదని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేసిండు. కానీ వీడు అట్లా కాదు, మనందంతే కదా వీడికి క్షమాపణ చెప్పింది. వీడంతా వీడు చేసిండా? గరికపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. గడిచిన 3 సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాను. 2020లో మాట్లాడినా, 21లో మాట్లాడినా, 22లో మాట్లాడినా. ఆయన అన్ని ప్రవచనాలు వింటాను, ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను, ఆయన చెప్పిన రామాయణ మహాభారత ఇతిహాసాలు అన్నీ వింటాను. వీడు గత 3 ఏళ్ల నుంచి ఆయన చెప్పిన మాటలు వింటున్నాడంట, ఆయన గురించి మాట్లాడుతున్నాడంట, ప్రవచనాలు అన్నీ వింటున్నాడంట. మరి అన్నీ విన్నోడు పెద్ద ఆయన ఎందుకు చెప్తాడు? ప్రతి విషయం సమయం సందర్భాన్ని బట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తారు. పిచ్చి ముండవాడక నువ్వు అన్నీ ప్రపంచమంతా చూస్తుంటావు కదా, నేను ప్రపంచయాత్రికుని అంటావు, ఇది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు నువ్వు. గొప్ప వ్యక్తులు కొన్ని మాట్లాడితే సమయం సందర్భం ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు తీసుకోవాలి. అంతేగాని ఆయనను కూడా పెద్ద ఎట్లా మాట్లాడతాడండి? మీరందరూ విన్నారు కదా ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. నోటికి అద్దు లేదు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్లు లాకారం పెట్టి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు వీడిని అందరూ అట్లా తిడుతున్నారనే కదా ఇట్లాంటి వీడియో చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, శాస్త్ర అవధానం చేశారు. ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు మన తెలుగు దానికి సంస్కృతి. సో వీడే చెప్పాలి ఆయన సహస్రావధానం చేసిండు, ఆయన గొప్ప వ్యక్తి అని. మాకు తెలియదు, నువ్వు చెప్పురా మేము తెలుసుకుంటాం. అంటే హిందువులు అంత స్థితిలో ఉన్నారు, నీ అట్లాంటి చెత్తగాడు పెంటగాడు చెప్తే తెలుసుకునేంత స్థితిలో ఉన్నాం. అదే కదా వీనికి ఉన్న కాన్ఫిడెన్సే అది. నేను ఎట్లా మాట్లాడినా, నేను ఎన్ని బూతులు మాట్లాడినా సిగ్గు లేకుండా నా ఫాలోవర్స్ తగ్గరు అనే కాన్ఫిడెన్స్ వింది. మీకు అర్థమైతే లేదు సాంప్రదాయం. అటువంటి ఆయన స్త్రీ యొక్క స్వేచ్ఛ విషయంలో టీషర్ట్లు వేసుకోకూడదంటే మరి మగవాడు వేసుకుంటున్నారు కదా అని ఎవడో క్వశ్చన్ చేయటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు పెట్టే రూల్స్ మగవాళ్ళకి ఎందుకు పెట్టలేవు? మగవాడు టీషర్ట్ వేసుకుంటున్నారు, నేను చెడ్డీ వేసుకున్నాను, ఆడవాళ్ళు చీర కట్టుకోవాలని నువ్వు ఎలా చెప్తావు? గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వు చీరతోనే రావాలి, లేదంటే రేపులు జరుగుతాయని ఎలా చెప్తావు? అరే పిచ్చి ముండవాడుక, ఆయన చెప్పిన దాంట్లో నీకు అర్థమే కాదు, నీకు బ్రెయినే లేదు. నీకు ప్రజలకు అవసరమయ్యే విషయాలు చెప్తాడు. స్త్రీ అనేది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, అర్థమవుతుందా? స్త్రీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సో వాళ్ళని వాళ్ళు కప్పుకోవడము, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు ఒకవేళ గరికపాటి గారు చెప్పినా కూడా ఇప్పుడు ఎవరు వింటారండి? ఆయనను కూడా ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ పని ఏంది? వాళ్ళు శాస్త్రాలని చదివారు కాబట్టి, మొత్తం వాళ్ళకి ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ప్రజలు ఎట్లుండాలి అనేది చెప్తారు వాళ్ళు. విని తీసుకునే ఆ బుద్ధి ఉంటే తీసుకో, లేకుంటే తీసుకోకు. అంతేగాని ఆయన స్త్రీలు ఇది వేసుకోమన్నాడు, అది వేసుకోమన్నాడు, మాకు తెలియదా? మేము చూడలేదు ఆ వీడియోలు. ఆయన మంచి చెప్పిండు కాబట్టి ఆయనను ఎవరు తప్పు పట్టలేదు. నీలాంటి చెప్తున్నా కదా, నువ్వు 14 years అమ్మాయిని వాడుకున్నావని నువ్వే చెప్పినావు. అంటే నీ ఇంటెన్షన్ ఏంది? అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి, అమ్మాయిలు ఇట్లా తిరగాలి, నీ అట్లంటోడు ఇట్లా చేయాలి, అంతే కదా. సో ఫ్రెండ్స్, అదే కదా వీని ఇంటెన్షన్ అంతా అదే. దానికన్నా మించితే వేరే ఇంటెన్షనే లేదు దానికి. మళ్ళా చీర కట్టుకున్న 60,000 రేపులు, చీర కట్టుకున్న వాళ్ళు పోనీ చున్నీ వేసుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళని చేశారు కదా. మీరు వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్క రేపు మీదైనా మాట్లాడారా? ఈ సంస్కృతి సాంప్రదాయం మీ కాపాడడం మీ హక్కు, కానీ సమాజంలో ఏం జరుగుతుందో వాటి మీద ఆపారా? మన అరే పిచ్చి కుక్క, వాళ్ళు చెప్పేది అందుకేరా, కొంచెం విను. వాళ్ళు ఎందుకు చెప్తారు గొప్పోళ్ళు అంటే, ఒకవేళ ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, అనసూయ అట్లా అట్టైర్ వేసుకొని మార్కెట్లోకి వచ్చిర్రు. అనసూయని చూసి చదువులేని నీలాంటి దద్దమ్మ ఒకడు ఉంటాడు, సొంగ గారుచుకుంటాడు. ఇప్పుడు అనసూయ వెనుక మొత్తం ఒక 3-4 బాడీగాళ్ళు ఉంటారు. వాడు పోయి అనసూయని ఏమైనా వేస్తే ఒక్కుంటారు వాళ్ళు. బొక్కలేసి మూలకు వాడారు, అంతే కదా బ్రో, బొక్కలేసి మూలకు వాడేస్తారు.
సో ఇట్లాంటి చెత్తగాళ్ళు అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అప్పుడు స్కూల్ పిల్లలు ఎవరో చిన్న పిల్లలు లేకపోతే వాళ్ళని డిఫెండ్ చేయని వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తారు. నువ్వు అది ఆలోచించకుండా ఆయన అది చెప్పలేదు ఇది చెప్పలేదు అంటే ఆయన చెప్పింది అదే, కానీ నువ్వు తీసుకుంటున్నది ఇది. నీ బ్రెయిన్ వెరగలేదు కదా, నువ్వు వేస్ట్ ఫెయిల్ అంతే. ఇప్పుడు ఆడపిల్ల మీద జరిగితేనే మీరు రెస్పాండ్ అవుతారా? నేనేం తప్పు చేయలేదు. నేను గడిచిన 6 సంవత్సరాల్లో రేపుల మీద ఎన్ని వీడియోలు చేశాను అన్నది మీరు చూడండి, ఉన్నాయి. ఏవి డిలీట్ చేయలేదు, అలాగే ఉన్నాయి. తప్పు కదా అది? అరే పిచ్చి కుక్క, నువ్వు మంచి చెప్తే నేను ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు, ఇంకా అప్రిషియేట్ చేశారు. అర్థమైందా ఫ్రెండ్స్? చెడు చెప్తేనే ఇక్కడ మనం రియాక్ట్ అవుతున్నాం, మంచి చెప్తే ఎవ్వరూ తప్పు అనలేదు, ఇంకా అప్రిషియేట్ చేస్తారు. అందుకే కదా నీకు 24 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నువ్వు పిచ్చి కుక్కలాగా పిచ్చి పట్టినలాగా బిహేవ్ చేసినావు, మాట్లాడినావు అని కాబట్టే కదా ఇప్పుడు ఇదంతా లొల్లి అవుతుంది. నువ్వు కాళ్ళ మీద వాడి క్షమాపణలు చెప్పే టైం అందుకే వచ్చింది కదా. వీనికి అర్థమైతలేదా ఆ విషయము? అంతేగా ఫ్రెండ్స్? రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. ఆడపిల్లలు అందరూ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళిపోతున్నారు. పురిట్లో ఆడపిల్లలను చంపేశాం. ఇప్పుడు 10 మంది అబ్బాయిలకు 6 అబ్బాయిలు ఉన్నారు. దాని మీద ఎవడో క్వశ్చన్ చేయట్లేదు. ఇలా చేసుకుంటూ పోతే స్త్రీని మీరు అణచాలని చూస్తున్నప్పుడల్లా స్త్రీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాధపడే భారతదేశాన్ని నిలిచి స్త్రీలు పోయేది చదువుకొని మంచిగా అభివృద్ధి చెందాలని తల్లిదండ్రులు పంపిస్తుర్రు. అర్థమైంది? అర పిచ్చి కుక్క, వాళ్ళైతే వాళ్ళకి పోతలేరు. స్టూడెంట్స్ అమ్మాయిలు పోతే ఏమి ఇంట్లోకి వెళ్ళి ఎలగొడుతురు రాలని. భారతదేశంలో అంత స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు అంటున్నావు కదా హక్కులు లేవు అమ్మాయిలకని, నువ్వే అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు విదేశాలకని. అమ్మాయిలు విదేశాలకు ఎందుకు పోతురు? చదువుకుని పోతురు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కదా డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లనే ఉంటాయి. అమ్మాయిలు తక్కువ ఉండరు అంటాడు, అది కరెక్టే, వాస్తవమే. అమ్మాయిలు బయటికి వెళ్ళిపోతున్నారు అంటారు, ఇది ఎక్కడ వాస్తవము? బయటికి వెళ్ళిపోతలేరు, బయటికి చదువుకుని పోతున్నారు, అభివృద్ధి చెందని పోతున్నారు, తల్లిదండ్రులు సంతోషంగా పంపిస్తున్నారు. చాలా తేడా ఉంది, అర్థం చేసుకో. మీరే మగవాళ్ళకి ఆడపిల్లలు లేరు అని నెత్తి నోరు కొట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మన స్త్రీని స్వేచ్ఛగా వాళ్ళు బతికినట్లు మగవాడు బతుకుతున్నాడు కదండి స్వేచ్ఛగానా? మగవాడు బతకట్లేదో స్వేచ్ఛగానా? వాడికి నచ్చినట్లు వాడు బతుకుతున్నప్పుడు ఆడదాయి నచ్చినట్లు వాళ్ళు ఎందుకు బతకూడదు? చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. సమాధానం ఎందుకు బతుకుతలేరురా ఆడవాళ్ళు? వాళ్ళకి నచ్చితే ఎందుకు బతుకుతలేరు? బతుకుతున్నారా? నువ్వు ఇండియాలో లేవు, ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి నీకు అర్థమైతలేదు. చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారు. నాకు తెలుసు ఇప్పుడు అన్ని కుటుంబాలు అట్లా అలో చేస్తాయంటే అలో చేయకపోవచ్చు కొన్ని కుటుంబాలు, కాకపోతే చాలా స్వేచ్ఛగా భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ లేదు స్త్రీకి. అది గౌరవప్రదమైన స్వేచ్ఛ. నువ్వు అనుకుంటున్నట్లు యూఎస్లోనో యూకేలోనో ఇంకా అది వేరే స్టోరీ. అది కాదు, ఇది వేరే స్టోరీ. నీకు అర్థం కాదు, పిచ్చి మునడుకో, ఎందుకంటే నీ బ్రెయిన్ అదే ఆలోచిస్తుంది కాబట్టి. చెప్పకపోగా ఆడవాళ్ళు అలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఎలాగే ఉండాలి. అదే విదేశాలు అన్నీ ఆడదానికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల విదేశాలు అభివృద్ధి సాధించాయి. ఈ థాయిలాండ్ గవర్నమెంట్ చూడండి ఎంత ఎక్కడికి వెళ్ళింది. మన కళ్ళ ముందే ఎదిగి బిల్డింగ్లు కట్టుకొని జీడిపిలోని కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ ఏటో వెళ్ళిపోయింది. ఇంకా మనం అక్కడ ఆ చీరతోనే ఉంటే ఎలా అవుతుంది? అరే పిచ్చి మునోడక, విదేశాలు థాయిలాండ్ ఆ దేశాలు ఈ దేశాలు, ఆ దేశాల్లో జనాభా తక్కువరా అని వీనికి అర్థం కాదు. ఆ దేశాల్లో జనాభా తక్కువ, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లుంది. మన దేశంలో జనాభా అట్లా లేదు. మన దేశంలో 150 కోట్ల మంది జనాభా. 150 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి అంటే, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీనికి ఏమర్థమవుతుంది? నాకు అర్థం కాదు. అసలు చెప్తున్నా కదా, వీనికి బ్రెయిన్ లేదు. ఎంతవరకు ఆ దేశంతో ఈ దేశంతో భారతదేశాన్ని పోలుస్తాడు, కానీ ఇప్పుడు భారతదేశము అభివృద్ధిలో బాగానే ఉంది కదరా. జీడిపిలో అన్ని దేశాల కన్నా భారతదేశమే కదా జీడిపిలో చాలా స్పీడ్గా వెళ్తుందని. నువ్వు ఎకనామిక్స్ చూడవా? ప్రపంచ బ్యాంకు అధినేతలే చెప్తున్నారు కదా, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని. ఎస్, నువ్వు అన్నదాంట్లో కొంచెం కరెక్టే ఉంది. ఎందుకు అంటే గతంలో మన రాజకీయ నాయకులు ఈ దేశము ఈ విధంగా ఏడవడానికి కారణమయ్యారు. దానికి అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈ దేశము మారింది, ఈ దేశము అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.
అట్లని మొత్తం అభివృద్ధి చెందిందా అంటే అది కూడా లేదు, ఇంకా టైం పడుతుంది. కాకపోతే నువ్వు అనుకున్నట్టు ఏం కింద పడి లేదు ఈడ. ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఈ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి గుడకే వేసుకోవాలని చెప్పి ఒకడు, ఆ 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒకడు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి అలా ఉంటే మనకు ఉంటాయి. వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్గా మనది, పెద్దలది. అంతేగాని స్త్రీ స్వేచ్ఛను హరించడానికి మనం ఎవరమే? పర్టికులర్గా ఇన్స్టెంట్గా వచ్చి స్త్రీ స్వేచ్ఛ అది తప్పండి. అది హరించడానికి మనకు అర్హత. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు కానీ ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఆ దేశాలతోటి ఇండియాని పోలుస్తున్నాడు. ఒకసారి ఇండియాలో వచ్చి ముస్లింలను అడుగు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో. అంటే ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలకే కదా. అక్కడ ఉన్నది ఎవరికి ఆంక్షలు? ముస్లింల అమ్మాయిల మీదనే కదా ఉన్నది. కానీ ఇండియాలో అమ్మాయిల మీద ఆంక్షలు ఉన్నాయా? నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మళ్ళీ మాట్లాడేది పురుషాధిపత్యం ఉన్న కంట్రీస్ గురించి మాట్లాడుతున్నావు. చూడండి వీని డబుల్ స్టాండర్డ్స్ చూడండి. వీడు ఏం లేదండి, యాక్చువల్గా ఈ వీడియో మొత్తం వీడు మాట్లాడింది ఇంతే. నన్ను మళ్ళీ తర్వాత ఏమంటాడు, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేయమని అడిగినా అని. ఫస్ట్ వీడియోలు చూడండి, స్టార్టింగ్ వీడియోలు అన్ని వీడియోలు అడుగుకుంటాడు. ఎట్లా అంటే నేను చిన్న యూట్యూబరు, నేను పెరగాలి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నేను ప్రపంచం మొత్తం తిరుగుతున్నా. ఒకసారి ఎక్కడో డబ్బులు లేకుంటే డబ్బులు కూడా అడుక్కున్నట్టున్నాడు. మీకు ఎవరైతే వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళు ఇచ్చిర్రు. అట్లాంటిది మళ్ళీ వీడు ఇవన్నీ శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడతాడు, శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. లేవు, చాలా మందిని పురుట్లో చంపేసిన పాపాత్ములు. ఆ పాపం భారతదేశానికి ఇంకా తగులుతూనే ఉంది. చిన్న పిల్లల్ని కడుపులోనే పిండాల రూపంలో లేపేసిన. అవురా పిచ్చి కొడుక, మాకు తెలిసి ఇవన్నీ జరిగినాయి భారతదేశంలో. పురుట్లో కూడా చంపిన అమ్మాయి అని తెలిసి పురుట్లో చంపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది రోజులు కాదు, ఇప్పుడు అమ్మాయిలని అదృష్టంగా భావిస్తున్న రోజులు ఇవి. నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు. ఇప్పుడు అమ్మాయిలని గుండెల మీద పెట్టుకుని చూస్తున్న రోజులు. అప్పట్లో పరిస్థితులు బాగాలేక పాపం చంపినోళ్ళు కూడా ఏదో వాళ్ళకి ఇష్టం లేక కాదు, పరిస్థితులు బాగాలేక, తిండికే తిండి లేక. గతం తెలుసుకో, అప్పుడు ఎట్లా ఉంది అనేది స్టోరీ తెలుసుకో, భారతదేశం స్టోరీ తెలుసుకొని మాట్లాడు. పాపం అది నిజంగానే. ఇప్పుడు ఆడపిల్లలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జంతువులను కూడా రేపు, ఆవుల్ని రేపులు చేసిన, గర్భిణీ ఆవుని రేపు చేశారు 8 మంది. కుక్కల్ని రేపులు చేస్తున్నారు, మేకల్ని, కడుపుతో ఉన్న మేకల్ని రేపులు చేస్తున్నారు. ఈ రేపుల మీద ఎవరైనా మాట్లాడనరా అంటే? అవురా భయ్, అది ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు మాట్లాడినావా ఎప్పుడన్నా? ఆవులను రేపులు చేస్తున్న వీడియోలు పెట్టి ఆ పర్టికులర్ మతం గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడుతున్న హిందువుల గురించి కదా, హిందువులు రేపులు చేసినని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఏంది, కుక్కల్ని రేపు చేస్తున్నాడు, ఆవుల్ని రేపు చేస్తున్నాడు, మేకల్ని రేపు చేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. కానీ వీడు ఆ విషయాల గురించి స్పందించాడు. ఇప్పుడు ఇది సందర్భం వచ్చింది కాబట్టి సింపతి గెయిన్ చేయాలి, కాబట్టి సింపతి గెయిన్ ఇది. తిరిగి నన్ను నేనేమన్నానని అక్కడ నేను చెప్పే విధానం ఏంటంటే, సీతాదేవి, ద్రౌపదీదేవి చీరలు కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళని అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి. అరే దొంగవాడుకో, నువ్వు మాట్లాడిన మాటలు ఇది కాదు, నువ్వు మాట్లాడిన పద్ధతి లేదు. ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడంటే జనాలు ఇట్లా రియాక్ట్ కాకుండా. ఫ్రెండ్స్ వీడు చూడండి, వీడి డబుల్ స్టాండర్డ్స్ చూడండి. అంటే వీడు ఆరితేరిపోయాడు మనుషుల మైండ్స్ తోటి ఎట్లా ఆడుకోవాలనేది. ఎందుకంటే తిడతాడు, అమ్మనా బుద్ధులు తిడతాడు, తిట్టినాక మనం రియాక్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, సీతాదేవి, ద్రౌపది చీరలు కట్టుకున్నా, ఇట్లా వేసుకున్నా, వాళ్ళని అపహరించకపోయినా. కానీ ఆ రోజు ఏమన్నాడు, రేప్ చేసిండు అన్నాడు. దొంగ వాడుకో. చూడండి ఆలోచిస్తారు కదా, రేపు చేయడము అనేది ఎట్లా ఉంది, అపహరించుకుపోయడము అనేది ఎట్లుంది, అర్థమవుతలేదా? ఇవే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, లక్షలు. వీడు ఇదే వీడియోలో ఏం చెప్తాడు, నేను 8 కోట్లు సంపాదించుకున్నా అని చెప్తాడు. ఇన్ని కోట్లు సంపాదించడానికి కారణమైన హిందువులు. వీని ఛానల్ని హిందువులు తప్పిస్తే ఎవరు ఫాలో కారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ 100% ఫాలో కారు. హిందువులని వీడు టార్గెట్ చేస్తాడు. హిందూ ధర్మాన్ని వీడు, హిందువుల తల్లి సీతమ్మని వీడు అవమానిస్తాడు. మనం
ఇట్లాంటి సపోర్ట్ చేయాలి మనం. బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోపోగా నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయినాను ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూ పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు, తరం పోయి పియ్య తరం పోయి మళ్ళీ చెప్తున్నాను మీ ఉల్లిపాయ. నేను చెప్తున్నా కదా, వీడు నోరు తెరిస్తే బూతులే. చెప్తున్నా కదా, పందిని తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టినా కూడా వెంటనే తింటుంటుంది. నువ్వు ఇండియా నిడిచి ఏ దేశం కన్నా పోయి సావు, ఇక్కడ ఎవ్వరికి ప్రాబ్లం లేదు. నీ అట్లాంటి కుక్కలు ఇండియాలో చాలా ఉన్నాయి. అతి త్వరలో ఆ కుక్కల్ని కూడా నీలాగానే అందరూ భర్తం పట్టడానికి రెడీగా ఉన్నారు. సో నువ్వు ఇండియాలో ఉంటే ఎంత, పోతే ఎంత, నువ్వు మాట్లాడిన మాటలు తప్పురా అంటున్నాం అంతే. దాన్ని తప్పిస్తే అసలు నువ్వెవ్వడు, నీ గురించి మేము ఎందుకు ఆలోచించాలా? మాకు పనులు ఉండవా? కోసం మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ భగవద్గీత మీద వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, ఇట్లాంటి చిల్లరగాళ్ళే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తారు. అర్థమైందా? దేవుళ్ళ మీద ప్రతిసారి ప్రమాణం చేసేటోడు ఎవడంటే తప్పు చేసినా అనే ఆ భయము ఉన్నోడే చేస్తాడు. మనకు తెలుసు కదా, తిరుపతిలో పోయి హుండీలో బాగా కొందరు రాజకీయ నాయకులు, కొందరు పారిశ్రామికలు కోట్ల కట్టలు వేస్తారు చూడు. వాళ్ళు ఎందుకు వేస్తారు? దేవుని మీద భక్తితోట కాదు. ఆ నా కొడుకులు చేసిన పాపాలు కొన్నెన్న ఊతాయేమని కట్టలు వేస్తాడు. ఇట్లాంటి కొడుకులు వీళ్ళు కూడా అంతే, తప్పు మాట్లాడతారు, తప్పు చేస్తారు, మళ్ళీ దేవుళ్ళ మీద ప్రామిసులు చేస్తారు. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే పట్టించుకోరు దేవుళ్ళు. తప్పులు ఎంతమంది తప్పులు చేసినా చూస్తూ ఉంటారు, టైం వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ అది. 2026 హాస్పిటల్ బెడ్ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను. నేనేం అనుభవించను, ఎందుకంటే ధర్మం న్యాయం అనే 2 అస్త్రాలతో బతుకుతున్నాను. జనాలు ఎవ్వడు అనుభవించడు, నువ్వే అనుభవిస్తావు. ధర్మం న్యాయాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి నీచమైన పని చేస్తున్నావు నువ్వు. అర్థమైందా ఫ్రెండ్స్? వీడు ఇట్లాంటి నీచమైన పని చేస్తున్నాడు కాబట్టి వీనికి భయం అవుతుంది. కాబట్టి మన మీద శాపనార్థాలు పెడుతున్నాడు వీడు. 2026లో బెడ్ మీద పడుకొని రక్తం కక్కుకొని అంట హాస్పిటల్లో. చూడండి వీడు ఆడంగి వేషాలు కావా ఇవి? అంతే కదా, ఆడంగి వేషాలు అంటారు. ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నాడు వీడు. నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు, నిజాయితీగా బతికాను. నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక 80 లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను. బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి 30 లక్షలు ఇచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేయనోనికి మేము కూడా ఏమీ అనము. పైగా నీకు 24 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎందుకు వచ్చిర్రు అంటే మంచి కంటెంట్ చేసినప్పుడు నేను సమర్థించినాం. నువ్వు దాన ధర్మాలు చేయకపో, లేకపోతే ఇంకా ఏమన్నా మంచి సమాజానికి మంచి పనులు చేయకపో ఎవడు పట్టించుకోడు. ఎప్పుడైతే నీ సంఖ్య తిరిగిందో, నీకు పిచ్చిలేసి మా దేవుళ్ళ గురించి, దేవతల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడినావో అప్పుడే రియాక్ట్ అవుతారు. నీకు అర్థం కావాలి అది. అన్వేష్, నువ్వు అర్థం చేసుకో. నీవు మంచిగా ఉన్నంత వరకు నేను ఎవ్వడేమనలే. ఇప్పుడే నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడే నువ్వు ఎందుకు టార్గెట్ అయినావు? పిచ్చోన్లాగా బిహేవ్ చేసినావు కాబట్టి. ఏ చెట్టున అగ్గుంటే ఆ చెట్టు కాలుతుంది. నేను నిజాయితీగా బతుకు ట్యాక్స్ కడుతున్న వాడిని భారతీయుడిగా సిటిజన్షిప్ మార్చుకోవాలంటే చిటికలో మార్చుకోవచ్చు. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను, హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. వీళ్ళు వచ్చి మేము కూడా హిందూగానే పుట్టినాం, హిందూగానే వస్తాం. మేము పుట్టింది హిందుత్వంలోనే వస్తాం. నువ్వు ఒక్కని ఇది కాదు, శుద్ధపూస కాదు. నిన్ను ఎవడు మార్చుకోమనడం లేదు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే మార్చుకో, లేకుంటే లేదు. ఎందుకంటే భారతదేశమే ఎంతోమంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చింది. నువ్వు ఒక్కనివి. అసలు నువ్వు ఇండియాలోనే ఉంటలేవు, మళ్ళీ ట్యాక్సులు కడుతున్నా అంటున్నావు. నువ్వే కాదు, కోట్ల మంది ట్యాక్సులు కడుతున్నారు. నీ బొక్కగాడు నువ్వు ఒక్కడివి కట్టినంత మాత్రాన ట్యాక్సు ప్రభుత్వం నడుస్తలేదు. కడితే కట్టు, లేకపోతే లేదు. పోయి దుబాయ్లో సెటిల్గా, అక్కడ ట్యాక్సులు లేదు కదా. నీ బాధ అదే కదా. ట్యాక్సులు కడుతున్నా, నాకు ఇష్టం వచ్చినట్లు వాగుతా అంటే కుక్కలాగా వాగనికి ఏదో ఒకటి ఉండాలి కదా. మతం మార్చేసి ఆ తర్వాత దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ఆడదాయి స్వేచ్ఛ మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరే బాధపడతారు. ఆడవాళ్ళందరికీ కొరియా మూవీలు ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు. ఆ కొరియా మూవీలో స్త్రీకి ఇవ్వాల్సిన వెయిటేజ్ ఇస్తారు, మన ఇండియాలో ఎవరు.
ఇంకా అణిచి వేస్తూనే ఉంటారు. స్వతంత్రం ఎక్కడొచ్చింది స్త్రీకి? అర్ధరాత్రి తిరగమను, తిరిగి వీడియో చేయమను ఎవరినైనా. మామూలుగానే పొద్దున్నే తిరుగుతూనే స్కూల్కి వెళ్తూనే రేపులు చేసేస్తున్నారే, ఇంకా అర్ధరాత్రి వరకు ఎందుకు? ఎక్కడ చెప్తున్నా కదా, నీ అట్లాంటి పిచ్చి కుక్క ఇట్లా బిహేవ్ చేస్తేనే వాళ్ళు అర్ధరాత్రి తిరుగుతలేరు. నువ్వేమంటున్నావు? స్త్రీకి స్వేచ్ఛ ఉంది అంటున్నావు. మరి నువ్వేమంటావు? 14 years అమ్మాయిలని నేనే డబ్బులు ఇచ్చిపోయినా నువ్వే అంటావు. నీ అట్లాంటి పిచ్చి కుక్కలు ఉన్నారు కాబట్టి మేము బయట తిరగలేము అని వాళ్ళు తిరుగుతలేరు. సో ఫ్రెండ్స్, ఒకటైతే చెప్పగలను, వీడు చెప్పేవి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫాల్స్. వీడు ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నాడంటే, నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, నన్ను కావాలని నేను తప్పు మాట్లాడేటట్టు వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు, వీళ్ళు అట్లా నన్ను దిగజారుస్తున్నాడు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ వీడియో మొత్తం ఎంత 12 నిమిషాలే ఉంది. ఈ దాంట్లో అంతా సోది ఇదే ఉంది. సో ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళని మనము ఇన్ని రోజులు వీనికి డబ్బులు ఇచ్చి, నేమ్ ఇచ్చి, ఫేమ్ ఇచ్చి, ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చి నెత్తి మీద పెట్టుకుంటే వీడు మన సీతమ్మ వారిని అవమానిస్తాడు, మన గరికపాటి గారిని అవమానిస్తాడు, అలాగే మన ద్రౌపది దేవిని అవమానిస్తాడు, మన భారతదేశ చట్టాలని అవమానిస్తాడు. ఇక్కడ ఈ దేశంలో స్వేచ్ఛ లేదు అంటాడు. నాకు తెలిసి పోలీసులు చాలా సీరియస్గా ఆలోచించాలి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళ వల్లనే మళ్ళీ వీడు ఏమంటాడు, హిందుత్వం కన్నా క్రిస్టియానిటీలో అమ్మాయిలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది అంటాడు. మేబీ వీని దృష్టిలో ఉండొచ్చు, కానీ ఒకసారి భారతదేశంలో ఉండి చూడమను, ఆ స్వేచ్ఛ క్రిస్టియానిటీలో ఉందా, హిందుత్వంలో ఉందా అనే దానికి వీనికి అర్థమవుతుంది. ఎందుకంటే బట్టలు ఇప్పుకొని తిప్పడమే స్వేచ్ఛ అంటే ఇంకా ఆ స్వేచ్ఛ భారతీయులకు అవసరం లేదు అనుకుంటా నాకు తెలిసి. మీరేమంటారు? అంతే కదా, రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడమే స్వేచ్ఛనా? అదే అభివృద్ధి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నాకు తెలిసి 12 నిమిషాలు ఉంది. వీడంతా చెత్త వాగిండు. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకున్నా కానీ పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.